ఇంకా కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అస్సలు లేదండి. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి లేదు. ఇప్పుడు ఇవాళ వంగవీటి రంగా హత్య జరిగిన తర్వాత అవునండి హైదరాబాద్లో అబిడ్స్లో ఉన్న ఆయన థియేటర్ని తగలబెట్టారు కదా. అవునండి ఆయన సీఎం. ఆ రోజున్న డీసీపీ కూడా అబిడ్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఆయన ఎవరి మీద కష్టం చేసుకున్నా డీసీపీని సస్పెండ్ చేయటమో లేకపోతే ఏసీబీని సస్పెండ్ చేయటమో ఇంకోటి ఏం చేయలేదు కదా ఆయన. చేయలేదు. అట్లాగే వాళ్ళకు ఎప్పటి నుంచో ఉన్న థియేటర్ తగలబెట్టారు. మరి విజయవాడ పోలీసుని ఏం చేశాడు? అది ఆయనకు అసలు కక్ష అనేది లేదండి. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏదో అంటే అది రకరకాలండి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి 7 ఎకరాలు ఎంతో ఇచ్చారు అంతకుముందు. దాన్ని ఆ పర్పస్కి ఉపయోగించట్లేదు, స్టూడియో పర్పస్కి ఉపయోగించకుండా ఏదో ఒక టెంపర్ డిపో పెట్టారని అది పెట్టారు ఇది పెట్టారని ఏదో చేశారు. మరి అది నిజమే కదా. ఒక థియేటర్కో లేకపోతే ఒక స్టూడియోకో ఒక ఇది ఇచ్చినప్పుడు సంబంధించిన విషయాలు చేయాలి కదా. ఇప్పుడు మన కృష్ణా స్టూడియో మీద కూడా అదే ఎలిగేషన్ కదా. సో అటువంటి చేస్తేనేమో ఖర్చు అంటారు, చేయకపోతేనేమో ఈయన సినిమా వాడు కాబట్టి గవర్నమెంట్ స్థలం ఫ్రీగా ఇచ్చేసేస్తే సినిమా రంగం అభివృద్ధి కోసం వాళ్ళు ఇష్టం వచ్చినగా వాడుతుంటా కూడా సీఎం పట్టించుకోలేదు అంటారు. అవునండి, ఎలా అయినా మాట్లాడతారు మన జనం. అవునండి. అందువల్ల ఆయనకి అంత కష్టం ఉన్నప్పుడు తర్వాత ఆయన నాగేశ్వరరావు గారితో బాగానే మాట్లాడేవాడు. మరి భోజనం కూర ఏమిటి అది ఇది వాళ్ళ చేపలు తెచ్చిపెట్టాను బ్రదర్ రండి ఇట్లా కూడా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంతేగాని పెద్ద జైలు పంపించాలి చేయాలి అదేం లేదు మాకు. కృష్ణ గారికి ఆయన కొద్దిగా రాజకీయంగా సినిమాలు తీసేవారండి. ఆయన తీశాడు కొన్ని సందర్భాల్లో, వాళ్ళు వ్యతిరేకించారు. ఏదో మండలాధీశులను సినిమా తీసి అంత కొంత. ఇప్పుడు అందరినీ ప్రేమించలేరు, అందరూ అందరితోటి సఖ్యంగా ఉండలేరు. అవునండి, కొన్ని సందర్భాలలో అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటినే కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. అవునండి, బట్ వాళ్ళ సినిమాల వల్ల ఎన్టీఆర్ అని దెబ్బతిన్నాడా? జనం హృదయాల్లో ఉండాలి. కానీ అది ఎన్టీ రామారావు గారు సినిమా ఏదో చేస్తే 4 డైలాగులు చెప్పి విమర్శిస్తే ఏదో అన్నారు. అందులో మండలాధీశుని పెట్టేసేసి ఏదో ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారు, పూజలు క్షుద్ర పూజలు చేశారు, ఏదో చెప్తారా? ఎవరు నమ్ముతారండి? అంటే ఈయన పుకార్ అంటే సినిమా బహుశా సినిమాలో ఉంటుందండి. ఆటలు క్షుద్ర పూజలు చేసి ఏదో ఆడభాషం వేసుకుని అవన్నీ రూమర్స్ పుట్టిస్తారు వీళ్ళు. అది ఎవడు చూశాడంటే చెప్పమానండి, అలానోళ్ళు మేము చూసాము అని. ఎవరు లేరు అసలు. ఆయనకు దేవుడు అంటే చాలా భక్తి, వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. కొన్ని నమ్మకాలు ఉన్నాయి. బయట ఎక్కడ ప్రచారానికో లేకపోతే ఒక టూర్కో పోయొచ్చాడు అనుకోండి, కొబ్బరికాయతోటి దిష్టి తీస్తారు, అవన్నీ ఉన్నాయి. అంతేగాని క్షుద్ర పూజలు చేయటము అయ్యని ఒక్కోసారి మూఢనమ్మకాలు లేవు. మళ్ళీ ఆయనకు మూఢనమ్మకాలు లేవు. నమ్మకాలు భక్తి దేవుడు ఇవన్నీ ఉన్నాయి, బట్ మూఢనమ్మకాలు ఏం లేవు ఆయనకు. ఎక్కువగా ఏ దేవుణ్ణి పూజించేవారు ఆయన? వెంకటేశ్వర స్వామి. అంటే పూజకు చేయడం కూడా ఎక్కువసేపు చేసేవారా లేకపోతే జస్ట్ దండం పెట్టుకోవడం అంటారా? లేదు, పూజ అంటే మరి లోపల ఏం చేసుకుంటాడో తెలియదు కానీ బట్ సుప్రభాతం పెట్టుకోవడం శనివారంగా, లేకపోతే పొద్దున్న ఆయన ఎప్పుడో 3 గంటలకు లేస్తాడు కదా. 3 గంటలకి అప్పుడు ఎంత పూజ చేస్తారనేది ఎవరు చూస్తున్నారు? మనం పోయేదేపో 5ంటికో 6ంటికో పోతాం. అవునండి, అప్పటికే ఆయన రెడీ ఉండేవాడు. రెడీ ఉంటాడు కదా, రెడీగా ఉంటాడు. అంతా 5-5:30కి రెడీగా బ్రేక్ఫాస్ట్ కోసం రెడీగా ఉంటాడు ఆయన. బ్రేక్ఫాస్ట్ నైట్ పడుకోండి సార్, ముందు రోజు రాత్రి పడుకోండి 7 o'clock 7కి పడుకుంటాడు. 7కి పడుకుంటారు. అయితే మంచి అదొక ఆరోగ్యవంతమైన అలవాటు సార్. బ్రహ్మముహూర్తం అని చెప్తుంటారు కదండి మన వాళ్ళు. 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మముహూర్తం అని. ఎవరైనా బ్రహ్మముహూర్తం ప్రకారం లేచి గనక మీకు చూసేస్తే బ్రహ్మాండంగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయని చెప్తారు. అవునండి, అంటే చీఫ్ మినిస్టర్గా ఉండగా అయిన తర్వాత ఒక సినిమా తీశారండి, వీర బ్రహ్మేంద్ర స్వామి. ఏదో సోమరాజు గారు ఏదో షూటింగ్కి వెళ్ళారంట. మీనాక్షి శేషాద్రి అనే హీరోయిన్తో డ్యాన్స్ చేశారంట. ఆ సీన్ చూసారంట. విశ్వామిత్ర అనుకుంటా. ఎలా ఉంది బ్రదర్? అప్పుడు మీరు ఉన్నారా సార్ ఆయన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్? నేను వ్యతిరేకించాను దాన్ని.
నేను వ్యతిరేకించాను. ఓ, ఏంటి సార్ అయినా స్టార్ట్ అయిపోయింది సినిమా. అదొక కారణం ఓడిపోవడానికి. ఆ, 89లో ఓడిపోవడానికి ఉమ్, 2-3 కారణాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఉమ్, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం, ఏంటి ఆయన ఈ విశ్వామిత్ర ఈ సినిమా తీసి ఆవిడతోటి రొమాంటిక్ రొమాంటిక్ సీన్స్ అనేది చేయటం, శేషాద్రి. ఆఫీసర్లు ఏమో ఉమ్, ఫైల్స్ పట్టుకొని అక్కడ వచ్చి నిలబడటం, ఉమ్, ఇది బాగాలేదండి అని కూడా మేము కూడా చెప్పాం. ఆయన చెప్పేశారు. వినలేదు, ఆయన వేరే ఆ, కొన్ని వినరు కదా. అవును. అంటే అందుకోటి అది కూడా ఏంటంటే యాక్చువల్గా దానికి ఒక రోజు గండిపేట పోతున్నాము, ఉమ్, కారులో నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, ఆయన వెనకున్నాడు, ఆయన పక్కన మోహన్ రెడ్డి అని కర్నూలు ఆయన, అవును, బివి మోహన్ మోహన్ రెడ్డి. జాతకాలు ఏం చెప్తారండి ఏమన్నా? ఆ జాతకాలు ఏదో ఉంది, ప్రచారం ఉంది, ఆ, ఇంకెవరిదో నోట్ తీసుకొచ్చి వీళ్ళు చెప్తుంటారని అంటారు, ఎంతో నిజం మనకు తెలియదు. ఉమ్, నాకు అతను, నేను కర్నూలులో నా ఫస్ట్ పోస్టింగ్ అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అతను. ఉమ్, ఆయన కారులో పోతా ఉంటే, అన్నగారు మనం సినిమా తీయాలా అన్నాడు. ఉమ్, ఇదేది 88 ఉమ్, 88లో అనుకుంటా, 88 చివరిలోనా ఉమ్, అని. ఇప్పుడు మనం సినిమా తీయకపోయేటప్పటికి జనం అసలు సినిమాలు చూడటం లేదు ఉమ్, అని చెప్పాను. ఉమ్. ఆహా, ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్కి వెళ్తే ఇంకెవరు సినిమాలు వెళ్ళటం మానేశారంట అని అంటాడు ఈయన మోహన్ రెడ్డి. అదే. అంటే ఆయన అంటే దాన్ని పొగడ్డానికి. అదే ఆ, అన్నాడు. అని ఇప్పుడు మనకి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కదా సంవత్సరంలో, ఉమ్, మనం మళ్ళీ సినిమా తీయాలా ఇది అని. ఈయన ఏం మాట్లాడడం ముసిముసి నవ్వుతున్నాడు. ఉమ్, మోహన్ రెడ్డి గారు, నేనన్నా అనమాట, ఇది చెప్పేదానికి పొగిడేదానికి కూడా ఒక అర్థం ఉండాలండి. ఉమ్, ఈ మధ్యకాలంలో పెద్ద ఆయన సీఎం అయిన తర్వాత ఉమ్, ఎన్ని సినిమాలు సద్యనోత్సవాలు చేసుకున్నాయండి? ఉమ్. చాలా సినిమాలు. అవును, చిరంజీవి ఉన్నాయి గారి కదా. సినిమా కానీ, కృష్ణ కానీ. అంటే మీరు ఈ 4-5 సంవత్సరాల్లో చేసిన పరిపాలనా సంస్కరణలు కానీ, సంక్షేమం కానీ, పక్కా ఇళ్ళు కట్టడం కానీ, పెన్షన్ ఇవ్వటం కానీ ఎన్నో చేశారు కదా. 2 రూపాయల కిలో బియ్యం కానీ, మాండలిక వ్యవస్థ కానీ, ఇవన్నీ చేశారు కదా. వీటన్నిటికంటే నీకు సినిమా తీస్తేనే ఓట్లు వస్తాయని చెప్పడం ఎంత, అంటే మీ పరిపాలన సంస్కరణల మీద మీకు నమ్మకాలు లేవు. ఏం మాట్లాడతారండి మీరు అని. డైరెక్ట్గా ఎదురుకుండానే ఏం కారులో పోతూనే. కానీ ఈ రోజు చీఫ్ మినిస్టర్ అలా మాట్లాడరు సార్. లేరు. సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఇలా వణికిపోతుంటారు వాళ్ళు. నాకు చేరిన వేళ విశేషం, నాకు ఆ లిబర్టీ ఉంది. ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే, వీడు ఒళ్ళు దాచుకోడు, పని చేయడంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, తర్వాత ఎవరిని లెక్క చేయడు, నా ఇంట్రెస్ట్ తోటే వాడు మాట్లాడతాడు, అంతేగాని ముందొక మాట వెనక మాట చెప్పే రకం కాదు అనేది ఆయనకు నమ్మకం. అది